మనిషిని బ్రతికించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచనల ప్రకారం మనం ఈ చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్లో ముఖ్యమైన కార్డియాక్ అరెస్ట్ జరిగిందని నిర్ధారించడం, అత్యవసర వైద్య వ్యవస్థను అప్రమత్తం చేయడం, తర్వాత ఛాతీ మర్దన సరిగ్గా నిర్వర్తించడం, మూడవ సూచన అయిన ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ పరికరాన్ని ఉపయోగించడం వలన మనిషిని బ్రతికించే అవకాశం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ గురించి తెలుసుకున్న తర్వాత అసలు సిపిఆర్ ప్రక్రియ అనేది ఎప్పుడు చేయకూడదు. సాధారణంగా తల మొండె కనుక వేరుపడితే కనుక ఇదివరకే కనుక డు నాట్ అటెంప్ట్ రిసస్టేట్ ఆర్డర్ అంటే న్యాయపరంగా ఇతనికి మనం ఈ రిసస్టేషన్ సిపిఆర్ ప్రక్రియ నిర్వర్తించకూడదు అనేది ఇదివరకే కనుక న్యాయపరంగా ఒక సూచన కనుక ఉంటే కనుక ఇక ఇతన్ని బ్రతికించడానికి అవకాశం ఏం లేదు. ఎందుకంటే అవయవాలన్నీ కనుక చెడిపోయి కనుక ఉంటే ఈ బ్రతికించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం సిపిఆర్ ప్రక్రియను చేయడానికి అవకాశం ఉండదు. అందుకే సాధారణ ప్రజానీకానికి ఈ ప్రాణరక్షణ ప్రక్రియలో శిక్షణ ఇవ్వడం మూలాన అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు కనుక దీంట్లో నిష్ణాతులై కనుక ఉంటే ఈ కుప్పకూలిన మనిషిని బ్రతికించడానికి అవకాశం, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలు, అవుట్ ఆఫ్ హాస్పిటల్ కనుక కార్డియాక్ అరెస్ట్ కనుక జరిగితే అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు వారిని బ్రతికించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని బైస్టాండర్ సిపిఆర్ అని అంటారు. అలాగే ఈ బైస్టాండర్ సిపిఆర్లో ముఖ్య అంశం హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్, అంటే చేతులతోటే ఛాతీ మర్దనతోటే మనం బ్రతికించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ ఆకస్మిక హృద్రోగ మరణం, ముఖ్యంగా కార్డియాక్ అరెస్ట్, అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు కనుక దీంట్లో కనుక శిక్షణ పొందితే ఈ సాధారణ ప్రజానీకానికి కనుక శిక్షణ కనుక ఇస్తే కనుక ఈ మనిషిని బ్రతికించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన ముందు కనుక ఎవరైనా ఆకస్మికంగా కుప్పకూలిపోతే మొట్టమొదట కార్డియాక్ అరెస్ట్ జరిగిందని నిర్ధారించాలి. కార్డియాక్ అరెస్ట్ జరిగిందని ఎలా నిర్ధారిస్తారు? ఆ కుప్పకూలిన మనిషి పలకటం లేదు, కదలటం లేదు, అంటే స్పందన లేదు, ఇతను మాట్లాడటం లేదు, కదలటం లేదు, స్పందన లేదు, అంటే ల్యాక్ ఆఫ్ రెస్పాన్స్. రెండవది మనిషి శ్వాస లేదు, అంటే బ్రీతింగ్ లేదు, లేకపోతే అబ్నార్మల్ బ్రీతింగ్, శ్వాస సరిగ్గా లేదు. ఈ రెండింటితోటి అంటే మనిషి కుప్పకూలిపోయాడు, కార్డియాక్ అరెస్ట్ జరిగింది అనేది నిర్ధారించి ఈ రెండింటితోటి, అంటే మనిషి శ్వాస సరిగ్గా తీసుకోవటం లేదు, స్పందన లేదు, రెండింటితో కార్డియాక్ అరెస్ట్ జరిగిందని నిర్ధారించి తక్షణం ఎమర్జెన్సీ వైద్య వ్యవస్థను అప్రమత్తం చేయడం. మన దగ్గర ఉన్న మొబైల్ కానీ ఫోన్ తోటి కానీ అత్యవసర వైద్య వ్యవస్థ మన దగ్గర సాధారణంగా మన రాష్ట్రంలో అయితే 108 కానీ, లేకపోతే ఇతర దేశాల్లో అయితే కనుక యుఎస్ కానీ అక్కడ ఉన్నట్టయితే 911 అప్రమత్తం చేయడం ఈ చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్లో మొట్టమొదటి సూచన. తర్వాత 10 సెకండ్స్లోపు ఛాతీ మర్దన మొదలు పెట్టాలి, అంటే సిపిఆర్ కార్డియోపల్మనరీ రిసస్టేషన్ మొదలు పెట్టాలి. ఈ ఛాతీ మర్దనలో ముఖ్య అంశాలు ఏమిటి అంటే సమర్థవంతమైన ఛాతీ మర్దన సిపిఆర్ కనుక చేస్తే మనిషిని బ్రతికించే అవకాశం ఎక్కువ అవుతుంది. దీంట్లో ముఖ్య అంశాలు, మొట్టమొదట ఛాతీ మర్దన ఎలా చేయాలి? ఛాతీ ఎముక కింది భాగాన ఒక చైన్ పెట్టి ఇంకో చైన్ దాంతో చేసి దాన్ని లాకప్ చేసి పర్పెండిక్యులర్గా పెట్టి బాడీకి ఛాతీని 2 అంగుళాలు కానీ 5 సెంటీమీటర్స్ కానీ లోపలికి అదమాలి. నిర్విరామంగా ఛాతీ మర్దన చేయాలి. పుష్ హార్డ్ అండ్ పుష్ ఫాస్ట్ ఇస్ ద రూల్, అంటే అతి బలంగా అతి వేగంగా చేయాలి. ఈ ఛాతీ మర్దన చేసినప్పుడు మధ్యలో అంతరాయం ఉండకూడదు. ఛాతీ మర్దన చేసేటప్పుడు ఛాతీ లోపలికి అదిమిన తర్వాత అది యథాస్థానానికి వచ్చిన తర్వాతనే మళ్ళీ ఛాతీ మర్దన చేయాలి. ఇది ఛాతీ మర్దనలో ముఖ్యాంశాలు. ఛాతీ మర్దన చేసినప్పుడు మనం కనుక అది కౌంట్ చేసుకుంటూ కనుక చేస్తే కనుక సరిగ్గా చేసే అవకాశం ఉంటుంది. ఛాతీ మర్దన ఎలా చేయాలో చూపిస్తారు. 30 మార్లు ఛాతీ మర్దన చేయడం ఒక పర్యాయం అంటారు. అయితే సాధారణంగా కన్వెన్షనల్ సిపిఆర్లో 2 సార్లు శ్వాస అందించడం ముఖ్యాంశం, అంటే 30:2 నిష్పత్తిలో. దీన్ని ఒక పర్యాయం అంటారు. 30 మార్లు ఛాతీ మర్దన చేయడం, 2 మార్లు శ్వాస అందించడం. అయితే గుండె కారణాలే ప్రధానం కాబట్టి ఒకవేళ మనిషి కనుక కుప్పకూలిపోతే కార్డియాక్ అరెస్ట్ జరిగితే కనుక ఈ వెంట్రికులర్ టెక్కార్డియా కానీ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అవును గుండె లయలో వేగంలో మార్పులే ప్రధాన కారణాలు. కాబట్టి ఈ మధ్యన 2010 సూచనల ప్రకారం కుప్పకూలిన మనిషిని కనుక బ్రతికించడానికి
ప్రధానంగా ఛాతీమర్దనే ప్రధానంగా చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ ఛాతీమర్దనకు సాధారణ ప్రయాణికం ప్రాముఖ్యత ఇవ్వాలి. దీంట్లో 100 మార్లు 1 నిమిషంలో చేయడం ప్రధాన అంశం, లేకపోతే 5 పర్యాయాలు 2 నిమిషాల్లో చేయడం ఈ ఛాతీమర్దనలో ముఖ్య అంశం. ఇప్పుడు ఛాతీమర్దన ఎలా చేయాలో మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. ఛాతీ ఎముక కింది భాగాన అంటే సెంట్రల్ బోన్, బ్రెస్ట్ బోన్ కింద ఈ చేతిని పెట్టి దానికి పర్పెండిక్యులర్ పెట్టి దాన్ని లాక్ కనుక చేసి ఛాతీని లోపలికి కదమాలి. ఉదాహరణకు 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఈ 30 మార్లు ఛాతీమర్దన కానీ, లేకపోతే 100 మార్లు 1 నిమిషంలో కానీ, లేకపోతే 5 పర్యాయాలు 2 నిమిషాలలో కానీ ఈ నిర్విరామంగా ఛాతీమర్దన చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ ఛాతీమర్దన చేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కనుక అలసిపోతే అక్కడ ఉన్న ఇంకొక ప్రత్యక్ష సాక్షి కూడా ఈ ఛాతీమర్దనలో పంచుకోవాలి. ఇప్పుడు ఈ ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ ఛాతీమర్దనతో పాటు ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ పరికరం గురించి మనం తెలుసు. ఛాతీమర్దనతో పాటు ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ పరికరాన్ని కనుక ఉపయోగించితే కనుక దాంతో కనుక షాక్ అందించడం వలన మనిషిని బ్రతికించే అవకాశం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఛాతీమర్దన కనుక ఒకళ్ళు చేస్తూ ఉంటే అక్కడికి ఏఈడీని అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యం. ఏఈడీ తీసుకురండి. ఈ ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న వాయిస్ ప్రాంప్ట్స్ అంటే శబ్దాలతో చెప్తుంది ఏం చేయాలని. మొట్టమొదట ఎలక్ట్రోడ్స్ కనెక్ట్ చేయాలి అని చెప్తుంది, తర్వాత షాక్ అందించాలి అని అదే నిర్ధారిస్తుంది. ఆ నిర్ధారించిన తర్వాత దాన్ని వాయిస్ ప్రాంప్ట్స్ మనం సూచనలను పాటించి షాక్ అందించాలి అంటే కనుక షాక్ అందించడానికి ఆ బటన్ను ప్రెస్ చేయడం ముఖ్యం. దీంట్లో ఈ ఛాతీమర్దనతో పాటు ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ కనుక మనం ఉపయోగిస్తే కనుక మనిషిని బ్రతికించడానికి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏఈడి ఎలా ఉపయోగించాలో ప్రత్యక్షంగా మీకు చూపిస్తాను. Apply pads to patient's bare chest. Plug in pads connector next to flashing light. Analyzing heart rhythm. Do not touch the patient. Shock advised. Charging. Stay clear of patient. Deliver shock now. Press the orange button now. Shock delivered. Pause. Start CPR. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24, 25, 26, 28, 29, 30. Apply pads to patient's bare chest. Analyzing heart rhythm. Do not touch the patient. Shock advised. Charging. Stay clear of patient. Deliver shock now. Press the orange button now. Shock delivered. Pause. Start CPR. అయితే కొన్ని పరిస్థితుల్లో ఈ సిపిఆర్ ప్రాణరక్షణ ప్రక్రియ చేయకూడదు. ఆ చేయలేని పరిస్థితులు ఏంటి దీని గురించి తెలుసుకున్నాం. ఉదాహరణకు డు నాట్ అటెండ్ టు రిసెసిటేట్ ఆర్డర్. ఇదివరకే కనుక అక్కడ ఏమైనా కుప్పకూలిపోతే ఆసుపత్రులు కానీ బయట కానీ వీళ్లకు న్యాయపరంగా అతనికి ఈ కుప్పకూలిన మనిషికి సిపిఆర్ చేయకూడదు అనేది కనుక న్యాయపరంగా ఒక నిర్ణీత దర్శక ఉంటే కనుక అంటే ఆర్డర్ కనుక ఉంటే దీన్ని డు నాట్ అటెండ్ టు రిసెసిటేట్ ఆర్డర్ అంటాం. ఇది కనుక ఉంటే మనం సిపిఆర్ చేయకూడదు. అలాగే మనిషి తల మొండెం కనుక వేరుపడి ఉంటే కనుక సిపిఆర్ చేయకూడదు. అలాగే శరీరం కనుక కుళ్ళిపోయి ఇతనికి ఇక సిపిఆర్ చేసినా కూడా ఎలాంటి ప్రక్రియ వీలు కాదు అని అన్నప్పుడు సిపిఆర్ చేయకూడదు. ఉదాహరణ ఇంకొక పరిస్థితి ఏంటంటే ఆసుపత్రిలో కనుక బ్రెయిన్ డెత్ అయితే కనుక అంటే ఇతనికి మనం సిపిఆర్ చేసినా కూడా అతను మనిషిని బ్రతికించే అవకాశం ఎలాంటి అవకాశం లేదు. ఉదాహరణకు మిగతా అవయవాలన్నీ కనుక చెడిపోయి మనిషిని బ్రతికించడానికి అవకాశం లేనప్పుడు కూడా ఈ సిపిఆర్ ప్రక్రియ చేయకూడదు. ఇది సిపిఆర్ చేయకూడని కొన్ని పరిస్థితులు.